మనుషులని నమ్మాలంటే భయం వేస్తుంది. అసలు మాట్లాడాలంటేనే ఏదో తెలియని భయం. ఎవరు ఎలా ఎటు నుండి వచ్చి ఏం చెప్పి నమ్మించి మోసం చేస్తారో అర్థం కాని అయోమయంలో ఉన్నాం మిత్రమా. మనిషి నాశనం అవ్వడానికి రెండే కారణాలు. ఒకటి ఎవరో చెప్పింది వినడం, ఇంకొకటి చెప్పిన దాన్ని ప్రచారం చేయడం. ఈ రెండు అలవాట్లు ఉన్నవారు జీవితంలో వారి నాశనాన్ని వారే కోరుకుంటారు మిత్రమా. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. చెప్పుకోలేని బాధ, చీకటిలో ఏడ్చే మనసు, చూపించలేని కన్నీరు, నవ్వుతూ నటించే ముఖం, ఇదే నా జీవితం. అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతిగా నిజాయితీగా ఉండే వాళ్లకు ఉండదు మిత్రమా. జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మన ప్రమేయం లేకుండానే కొన్ని వింతలు, మరికొన్ని విచిత్రాలు, అనుకోని సంఘటనలు, ఊహించని సందర్భాలు, ఇలా ఒకటేమిటి అన్నీ కలిస్తేనే మనిషి జీవితం అవుతుంది మిత్రమా. దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకోకు. దేనిని అంత సులువుగా నమ్మకు. ఎందుకంటే నువ్వు పెట్టుకున్న ఆశ విఫలమైనప్పుడు దాని మీద నమ్మకం పోతుంది, ఆలోచన ఎక్కువ అవుతుంది. దీనివల్ల జీవితం నాశనం అవుతుంది మిత్రమా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకి అవసరం లేక మిత్రమా. ఒకప్పుడు ఓర్పు ఫలం తీయగా ఉండేది. ఇప్పుడు ఓపికగా చూస్తే ఆ ఫలం ఇంకొకరికి వెళ్తుంది మిత్రమా. డబ్బుతో మాత్రమే ఎవరు ధనవంతులు కాలేరు. మంచి ప్రవర్తన, అందమైన మాట తీరు, మంచి ఆలోచన ఉన్నవారు నిజమైన ధనవంతులు మిత్రమా. ఏమీ లేనివాడు కదా ఏం చేస్తాడు అనుకోవద్దు. ఏమీ లేనివాడి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు. ఏం చేయడానికైనా సిద్ధపడతాడు మిత్రమా. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే మిత్రమా. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది మిత్రమా. నమ్మిన వారిని మోసం చెయ్యడం ఒకప్పుడు తప్పు అనేవారు, ఇప్పుడు తెలివి అంటున్నారు. కాలం మారిందో కాలధర్మం మారిందో తెలియడం లేదు మిత్రమా. మనిషి మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమదోమ కూడా మనిషి మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం మనసు. మన మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు మిత్రమా. శత్రువుల విమర్శలను మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఎందుకంటే వాళ్ళు తమ పనులు పక్కన పెట్టి మరీ మన లోపాలపై దృష్టి పెడతారు మిత్రమా. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది మిత్రమా. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చెయ్యగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా? కొన్నిసార్లు కొందరిని నమ్మి మరో అవకాశం ఇవ్వడం అన్నది ఒక తూట తగలలేదని మరో తూటాకి బలి అవ్వడానికి సిద్ధపడడమే మిత్రమా.
అరిచేవారి కోపం, మౌనంగా ఉన్నవారి కోపం ఎప్పటికీ ఒకటి కావు. అరిచిన వారి కోపం చల్లబడుతుంది, మౌనంగా ఉన్నవారి కోపం తగలబెట్టేస్తుంది మిత్రమా.